హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో బీన్స్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలండి, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని జస్ట్ ఉల్లిపాయలు మనకి కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు బీన్స్ ముక్కలు, ఇక్కడ 1/2 కేజీ బీన్స్ తీసుకొని నీట్గా కడిగి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బీన్స్ కూడా ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి, చిన్న ముక్క కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇవి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి బీన్స్ 50% వరకు కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ బీన్స్ని కొద్దిగా పక్కకని టొమాటోలు అండి, బాగా పండిన టొమాటోలు 2 పెద్ద సైజు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టొమాటోలు వేసుకున్నాక మూత పెట్టి మనకి టొమాటోలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పండిన టొమాటోలు కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపే ఉడికిపోతాయి. చూడండి, మూత తీసి ఇప్పుడు మొత్తం బీన్స్ టొమాటోలు మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. మనకి బీన్స్ కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసాను. కారం వేసాక కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి పెద్ద గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మనకి బీన్స్ ముక్కలకి అంతా పట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చూడండి, మనకు ఆయిల్ కొంచెం పైకి తేలి ఇలా కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. మీకు కర్రీ ఎంత దగ్గరికి కావాలనుకుంటే ఇలా, కొంచెం చపాతీలోకి కావాలనుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. రైస్లోకి అయితే ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుందండి. ఇదండి, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
మీ ఎమ్మి బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.